నమస్తే అండి. అమెరికాకి సంబంధించి హాలీవుడ్కి సంబంధించి కొన్ని సినిమాలు క్రైమ్ స్టోరీస్ ఇలాంటివి చూసినప్పుడు ఈ క్యానిబల్స్ అవి గోస్ట్ స్టోరీస్ చూసినప్పుడు అనిపిస్తూ ఉండేది మన దేశంలో మనం ఇలాంటి దరిద్రాలు ఇప్పుడు చూడలేదు, ఇంత భయాన్ని ఇప్పుడు కూడా అనుభవించలేదు అని చెప్పేసి. కానీ అంతకు మించి హాలీవుడ్ స్టోరీలు కూడా మన కాళ్ళ కింద చెప్పుతో సమానం అని చెప్పేసి ఈ రోజున మన తెలుగు ప్రజలు కూడా నిరూపిస్తూ ఉన్నారు. విషయంలోకి వెళ్తే అనంతపురంలో ఒక వైఫ్ హస్బెండ్ని చంపేసింది. భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టి ఆ పాతిపెట్టిన చోట రోజు కళ్ళాపి చల్లి ముగ్గులేస్తూ ఉందన్నమాట. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇది వచ్చేసి కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామానికి చెందినటువంటి హనుమంత్ అనమాట. అతని పేరు సుకన్య. వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు, హనుమంతు సుకన్య. వీరికి ఇంటర్ చదువుతున్నటువంటి కూతురు కూడా ఉంది. హనుమంతుకి ఈ మధ్య మద్యానికి అలవాటు అయ్యాడు. దీంతో కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 4 నెలల కిందట ఎప్పట్లాగే హనుమంతు మద్యం దాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య మాట పెరిగింది. ఇద్దరు గొడవ పడ్డారు. ఆవేశంతో ఊగిపోయినటువంటి సుకన్య భర్త మీద కోపంతో రోకల బండను తీసుకొని హనుమంతుడి మీద దాడి చేసింది. దేవుడి పేరు పెట్టుకున్నాడు. తాగి రావడం ఏంట దరిద్రుడు. ఓవైపు కూతురు వారిస్తున్నప్పటికీ వెనుకుండా హనుమంతుడు రోకల బండితో కొట్టడంతో అతను అక్కడికక్కడే చచ్చిపోయినాడు. ఆవేశంతో కొట్టినటువంటి దెబ్బలకు భర్త చనిపోవడంతో ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది సదరు భార్య. అందులో భాగంగానే ఆ రోజు రాత్రే ఇంటి ముందు గొయ్యి తీసి భర్త హనుమంతు శవాన్ని అందులో పాతిపెట్టి ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా రోజు ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు కూడా ఆ శవం మీద పెడతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం కూతురికి తెలిసినప్పటికీ తల్లికి ఎక్కడ ఇబ్బంది అవుతుందని ఎవరికి చెప్పలేదు. అయితే సుకన్య తల్లి సుకన్య కుమార్తె మధ్య గొడవ జరిగింది. సూపరమ్మ ఎవరైతే ఈ తల్లి పిల్ల ఎవరైతే ఉన్నారో ఈమెకను వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరిగింది. ఈ గొడవతో హనుమంతు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గొడవలో భాగంగా తండ్రి హనుమంతుడు సుకన్య హత్య చేసి ఇంటి ముందు పాతి పెట్టిన విషయాన్ని బయటపెట్టింది. దీంతో చుట్టుపక్కల వారు ఈ విషయం విని పోలీసులు సమాచారం ఇచ్చారు. భర్త హత్య ఉదాంతో అందరికీ తెలిసిపోవడంతో సుకన్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు లొంగిపోయింది. అయితే పోలీసులు హనుమంతు శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకి పంపించారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. ఒకటైతే మరి ఏం జరిగిందో తెలియదు. తల్లి కూతుల మధ్య ఏదో ఉంటారు, ఒక షాపోడు ఇంకో షాపోడు కొట్టుకుంటే చింతపండు రేటు భయపడింది అంటారు కదా. సో ఆ మాదిరిగా తల్లి పిల్ల కొట్టుకోవడం కారణంగా భర్త యొక్క చావు ఉదాంతం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అది సంగతి.